మీరా పిచ్చా నీకు? అంటే మీరు కళ్ళు తెరవగానే నా మీద పోతురాజులాగా విరుచుకు పడతారని, సందు చూసుకొని ఆ శారద దగ్గరికి పారిపోతారని ఇలా ప్లాన్ చేశాం. ముందు గొలుసు తిప్పో. ముందు మీరు టిఫిన్ తినండి. నాకు టిఫిన్ కాదు, శారద కావాలి. అక్కడ తన ఏ పరిస్థితుల్లో ఉందో తెలీదు. అసలే కొత్త ఊరు. ఇలాంటప్పుడు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? ఏంటి మీరు చేసిన పని? చూసారా, ఇదే మీతో ప్రాబ్లం. ఏంటి? రాత్రంతా మిమ్మల్ని వెతికించి మనుషుల్ని పంపించి ఎత్తుకొచ్చి ఉదయాన్నే చక్కగా టిఫిన్ చేసి తీసుకొని వస్తే ఎదురుగా ఉన్న నా గురించి ఒక్క మాట కూడా అడగట్లేదు. ఆ శారద మాత్రమే గుర్తొస్తుంది. శారద నా భార్య. మరి నేను ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఆ మాట అడిగే హక్కు కూడా నీకు లేదు. నేనెవరిని కొట్టమని చెప్పలేదు, మిమ్మల్ని తీసుకురమ్మని మాత్రమే చెప్పాను. నన్ను వాళ్ళు చంపేస్తుండేవాళ్ళు తెలుసా? అది వదిన ప్లాన్, నాది కాదు. మీరా ముందని విడిపించే ప్లీజ్. విడిపిస్తే ఎక్కడికి వెళ్తారు? శారద దగ్గరికి. మీరా ప్లీజ్, నీకు దండం పెడతాను. చెప్తున్నా కదా, నిజంగా శారద పరిస్థితి ఏం బాలేదు. అక్కడ ఉండడం చాలా అవసరం. నాకేసిన గొలుసులు తీ. నా పరిస్థితి కూడా ఏం బాగులేదు. ఏంటి? మీ మొదటి భార్య అని చెప్పి ఆ శారద దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి నేను ఎలా ఉన్నానో అసలు మీకు తెలుసా? మీరు ఈ గొలుసునే చూస్తున్నారు, నేను మాత్రం దీన్ని ధర్మబంధం అనుకుంటున్నాను. ఇది బంధం కాదు మీరా, బలవంతం. అవును, మీ ప్రేమ కూడా నాకెప్పుడు బలవంతంగానే దక్కించుకోవాలి. ఈ మంగళసూత్రం నా మెల్లో ఉన్నంత కాలం మీరు నా భర్త. ఎలాగైనా సరే నా దగ్గరే ఉండాలి. శారద దగ్గరికి మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. విను మీరా ప్లీజ్, ప్లీజ్ నా మాట విను. వద్దు, మీరేం ముద్దుగా మాట్లాడొద్దు. నేను మీ మాట వినను. చెప్తున్నా కదా, శారద ఒంటరిగా ఉంది. మీరు వెళ్ళిపోతే నేను కూడా ఒంటరిదాన్ని అయిపోతాను. మరి మీరా సరే, నీ మాట వింటాను. ప్లీజ్ ఒకసారి ఇదిగో ఈ గొలుసులు తీసి ప్లీజ్. నిజంగానే ఎక్కడికి వెళ్ళరుగా? వెళ్ళరు. నమ్మొచ్చా మిమ్మల్ని? మీరా, నేను నీ భర్తని, నన్ను నమ్మవా? నమ్ముతాను. తీస్తున్నా. మీరా, ఏం చేస్తున్నావు? అది పాపం అనిపించింది వదినా. కొంచెం ప్రేమగా మాట్లాడితే అంత కరిగిపోయావా? నువ్వు శారద దగ్గరికి వెళ్ళొద్దు, నేను చస్తానని నువ్వేడ్చినప్పుడు తన మనసు కరిగిందా? లేదుగా, నాకు శారదే కావాలని వెళ్ళిపోయాడుగా. అలాంటి వాడి మీద ఇంకా జాలి చూపిస్తున్నావా మీరా? వదినా, అది అపూర్వ, నీకిది న్యాయం కాదు. ఏంటి న్యాయం కాదు? నా కొడుకుని చంపేశారు. నిజంగా శారద మానసిక పరిస్థితి బాలేదు. అక్కడ తను ఒంటరిగా ఉంది. నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది కరెక్ట్ కాదు అపూర్వ. విను కేపి, నువ్వు ఆ శారద మొగుడివి కాదు. మీరాకి మాత్రమే మొగుడివి. అపూర్వ, ఏం మాట్లాడుతున్నావు? మీ ఇద్దరిని భార్యాభర్తలుగా కలిపి ఉంచడం కోసం అవసరమైతే నిన్ను హౌస్ అరెస్ట్ చేస్తాను. అంతేగాని ఆ శారద దగ్గరికి మాత్రం నిన్ను పంపించును. నువ్వెవరు నన్ను పంపకుండా ఆపడానికి? పంపను, అంతే. అంటే నన్ను జీవితంతో ఇక్కడే బంధిస్తావా? ఆ, నీ మనసు మారేంత వరకు నిన్నిలాగే బంధిస్తా. ఒకవేళ మారకపోతే ఈ హౌస్ అరెస్ట్ కూడా మారదు. అపూర్వ, అరవకు. నువ్వు నిజంగానే మీరాతోనే బ్రతుకుతాను అన్న రోజొస్తే ఈ తాళం అప్పుడే తెరుచుకుంటుంది. లేకపోతే జీవితాంతం ఇంతే. వదినా, అంత కఠినంగా ఉండాల్సిన అవసరం లేదేమో. పాపం వదినా. మీరా, చూడు, నాకు తెలియకుండా సంకెళ్ళు తీసావో ఆ తర్వాత నీ జీవితానికి నేను గ్యారెంటీ ఇవ్వని చెప్తున్నాను. నేను తీయను వదినా, తీయను. గుడ్. టిఫిన్ ఇక్కడ పెట్టాను, తినండి.
మీకేమైనా ఆకలిస్తే చెప్పండి, భోజనం తీసుకొస్తాను. శారదా, నువ్వు అక్కడ ఎలా ఉన్నావో ఏంటో. నేను వస్తాను, నీకోసం ఎలాగైనా వస్తాను. ధైర్యంగా ఉండు శారదా. బావా, గగన్, నిద్ర బాగా పట్టిందా నాన్న? ఏంటిది? మీరిద్దరూ రాత్రి బయటికి వెళ్ళారు కదా, మళ్ళీ ఎప్పుడు వచ్చారు? మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? హై సెక్యూరిటీ! అదేంటి బావా, నువ్వు పంపించేస్తే సరిపోతుందా? మాకు వెళ్ళాలని అనిపించాలి కదా. గగన్, నువ్వెందుకు భయపడుతున్నావో నాకు తెలుసురా. చనిపోయాడు అనుకుంటున్న గగన్ తిరిగొచ్చాడు అంటే అపూర్వ, తార, సూర్య అందరితో నీకు సమస్యలున్నాయనే కదా. వాట్? అపూర్వ ఏంటి? సూర్య, తారా? ఎవరు వాళ్ళు? పో బావా, నీకెప్పుడు ఎటకారవే. ఇక్కడ మనం ముగ్గురమే ఉన్నాం కదా, ఇప్పుడు కూడా నటించాలా? నువ్వు క్యారెక్టర్లోకి పూర్తిగా లీనమైపోయి మేమెవరో కూడా నీకు తెలియనట్టుగానే ప్రవర్తిస్తున్నావు. ఏ క్యారెక్టర్ ఏంటి, లీనమైపోవడం ఏంటి? అసలు మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? బావా, నువ్వు గగన్వే, అదే నిజం. అరే నేను గగన్? గగన్ ఎవరి గగన్? నేను గగన్ని కాదు. అసలు ఎవరో కూడా నాకు తెలీదు. ప్లీజ్ వెళ్ళండి. సరే బావా, అలాగే అనుకుందాం. నువ్వు ఆస్కర్ రేంజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నావు, మాకది అర్థమవుతుందిలే. పెర్ఫార్మెన్స్ ఏంటి? వాట్ ఆర్ యు టాకింగ్? బావా, నీ అంతట నువ్వే గగన్ అని ఒప్పుకునే వరకు, జనంతో చెప్పుకునే వరకు ఈ సీక్రెట్ ఎవరికి చెప్పం బావా. ప్రామిస్ బావా. అవునరా, మాకు తెలిసినట్టు కూడా ప్రవర్తించాం. అసలు మీరెవరో నాకు తెలియదంటుంటే తెలిసినట్టు ప్రవర్తించము అంటున్నారేంటి? ఆర్ యు గైస్ ఆర్ మ్యాడ్? అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మనం ఎన్నోసార్లు అనుకున్నాం కదా. జస్ట్ స్టాప్ ఇట్ ప్లీజ్. చూడండి, ఇంతసేపు మీరు లేడీస్ అని రెస్పెక్ట్ ఇచ్చాను, ఓకే? కానీ మీరు చాలా పర్సనల్గా వస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను. ఇంకా ఇక్కడే ఉంటే పోలీస్ని పిలవాల్సి వస్తుంది. రే, అమ్మ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అన్యాయం రా. ప్లీజ్ బయటికి వెళ్ళండి ప్లీజ్. అత్తయ్య పదండి. గో. మార్నింగ్ గోలా.